సో హే గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. ఈరోజు స్పెషల్ ఏముందో చూపిస్తా చూడండి. సో హే గా ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే వాళ్ళ టైం చూడొచ్చు 4:30 కావడానికి వస్తుంది, ఇంకా కాలేదు. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి మాత్రం వంకాయ కర్రీ, వైట్ రైస్. సో అమ్మ మాత్రం గరం గరం ఆమ్లెట్ చేసింది. సో మా మమ్మీ మాత్రం పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో వేసారు గైస్. నేను చేసిన అనుకో మొత్తం పగిలిపోతుంది. సో దీని కాంబినేషన్ వచ్చేసి మాత్రం చపాతీలు. సో మా డాడీ మాత్రం బిజీగా చాలా ఇంట్రెస్టింగ్గా హిందీ సినిమా అయితే వస్తాడు. మనకైతే హిందీ సినిమాలు అంత ఇంట్రెస్టింగ్ అనిపించాయి. సో మన ప్లేట్ అయితే తీసుకొని మళ్ళీ ఆమ్లెట్ వేసుకొని, సో గాయ్స్ ఇక ఆమ్లెట్ అయితే చేసేసుకున్నాం. సో చపాతీల బాక్స్ కూడా కిందకి తీసుకుందాం. సో ఈరోజు నుంచి అయితే రైస్ అయితే మనం చాలా తక్కువ తినాలి గాయ్స్. క్యారెట్ కీర ఎక్కడ పెట్టేసాం. సో మన ఆమ్లెట్ చూడండి. సో మొత్తం అయితే నాకైతే కర్చిప్ లాగానే ఉంది గాయ్స్, ఒక బట్టలాగా ఉంది. సో మా డాడీ అయితే ఎక్కువ వేసుకోదు, డిష్ అవుతుంది అని చెప్తాను. సో మనమైతే ఫాస్ట్గా తినేసాం. సో హే గైస్, ఇంటికి వచ్చేసినాం. ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. సో రాత్రి చికెన్ తిని బేదారు వచ్చేసినని మమ్మీ మాత్రం అయితే గరం పప్పు చేసింది గైస్. సో వాసన అయితే చిత్తగా కొట్టేస్తున్నా. మురుకులు చేస్తే మాత్రం హైలైట్ ఉంటుండే. సో చెయ్యనే లేదు మా ఇంట్లో. ఏం చెప్పాలి గైస్, ఇల్లు ఒక చపాతీ ఉంటుంది. సో ఒకటి రెండు ఉంది. సో లైట్ ఆమ్లెట్ చేస్తే మాత్రం మంచిగా ఉంటుండే. ఇప్పటికి అడిగినా అనుకో నాకు మాత్రం, సో అడిగితే మాత్రం చెయ్యరు గాయస్. మనకైతే తినే టైంలో అన్నం తినే అలవాటే లేదు గాయస్. ఇదైతే ద్రోహం. ఇగో సమోసాలు దాబెట్టినారు నాకు తెలియకుండా మా ఇంట్లో. సో ఏం చేద్దాం చెప్పండి గాయస్. అమ్మా ఇవి ఎవరి కోసం ఆడ దాబెట్టారు? నేను తినొద్దానా? సమోసానే నానే నువ్వు చేసినావు నానా? మా మమ్మీ అయితే ఇక అవి ఇవి చెప్తూనే ఉంటుంది గాయస్. ఏం చేద్దాం చెప్పండి. ఇదేందమ్మా సమోసా, నో సాస్, ఏం లేదు తిండికి గాయస్. ఇదేంది చీమలు పట్టేసినాయి గాయస్. మా ఇంట్లోకి ఏం చెప్పాలి చెప్పండి. ఇగో మొత్తం ఎర్ర చీమలు పట్టేసినాయి. స్వీట్ చేసినారు, దేవుని దగ్గర పెట్టినారు, తినరు చెయ్యరు కానీ చేసి వదిలేస్తారు. అర్థమే కాదు గాయస్ మా ఇంట్లో ఏం చేస్తారో ఏమో కానీ. సో మొత్తం అమ్మాయిని మొత్తం చీమలు పట్టేసి నేను ఇక్కడ ఇగో ఇది ఏంటిది స్వీట్ ఏదో ఇగో మొత్తం చీమలు, ఎర్ర చీమలు పెట్టి నల్లబెట్టి కింద వేసాయి. సో గాయస్ ఇగో చీమలు మొత్తం పట్టేసింది. సో ఏం చేస్తుంది మా మమ్మీ అయితే గట్టిపప్పు పల్చపప్పు తీసింది. సో మనమైతే ఫాస్ట్ అయితే సమోసా తినేసాం గాయస్. మాకు వచ్చే వరకు కంప్లీట్ చేసేయాలి మనం. సో ముంజలు కూడా తెచ్చినాం డాడీ. సో గాయస్ ముంజలు కూడా రెడీ మాకు వచ్చే వరకు మొత్తం కంప్లీట్ చేసేయాలి మనం. సో మళ్ళా లేకపోతే మక్క వస్తే మాత్రం మనకైతే తినేది గాయస్. నొల్లి పెడుతుంది. సో మా అమ్మ అయితే ఒకటే తినమంటుంది. సో మనకైతే ఇక మన ఫేవరెట్ ఇవి అయితే తినాల్సిందే కదా గైస్. సో చూడండి ఇక మా అక్క తిన్నాక మిగిలింది తినాలంటారు. మన మీద ఫస్ట్ తినే పడేస్తాం గైస్. మన గురించి అయితే తెలిసిందే కదా. సో చూడవచ్చు ఎన్నిగానే ఉన్నాయి. సో హే గైస్, ఆల్మోస్ట్ అయితే మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై, సీ యూ.